ఉంటాయి నీకు? ఎన్ని? 80ఏనా? ఇంక పైన ఉంటాయి అంటున్నారుగా. ఉంటే ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు? కమ్యూనిస్ట్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నా? అదేంటి సుఖమే ఉందంట? చేసుకుని తినాలి. ఎవరు పెడతలేదా? పెట్టేవాళ్ళు లేరు, తినేవాళ్ళు లేరు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీలో? అది నీ ఫస్ట్ ఓటు ఎవరికి వేసా? ఎవరికి? రామయ్య గారికి, పాటు రామయ్య గారికి. వేరే పార్టీకి ఎప్పుడన్నా వేసావా ఓటు? ఏ పార్టీకి వేసా? రామయ్య గారికి కాకుండా కమ్యూనిస్ట్ పార్టీకే. వేరే దేనికి వేయలా? వేయవు కూడా. వెళ్ళవు. ఏ పార్టీకి వెళ్ళవు, కమ్యూనిస్ట్ పార్టీయే. రామయ్య గారు మీ ఇంటి దగ్గరే ఉండేవాడా వస్తే? మరి వస్తున్నాడు ఇప్పుడు రామయ్య గారు? ఎందుకని మరి ఒకసారి మరి రామయ్య గారితో అసలు మాట్లాడాల్సింది ఒకసారి. ఎప్పుడు మాట్లాడతా? ఎప్పుడు కుదిరితే అప్పుడే ఫోన్ చేస్తావా రామయ్య గారికి? ఫోన్ చేసి మాట్లాడదు కానీ అయితే. అప్పుడు మీ లీడర్ ఎవరు? మీరు కమ్యూనిస్ట్ పార్టీలో మీ పెద్ద లీడర్ ఎవరు? సుఖమో దుఃఖమో తర్వాత సంగతి. అసలు అప్పట్లో మీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఎవరు పెద్ద అయినా? పాటు రామయ్య గారు. పైన ఇక్కడ పాటు రామయ్య గారులే మనకి నిడుమూలు నియోజకవర్గంలో. పైన నువ్వు బోక కొరకు రానోడువా? నువ్వు పెద్ద కామ్రేడ్ అయితే అసలు నువ్వు ఈ ఊర్లో ఎవరికన్నా ఇళ్ల స్థలాలు ఇప్పించావా? కొన్ని ఇళ్ళు కట్టించావా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి? ఎవరికి కట్టించా? ఎవరికి కట్టించా? మన వాళ్ళకి ఎవరికి కట్టించా? నువ్వు కట్టుకున్నావా అసలు కనీసం ఇల్లు? ఏ వద్దనుకున్నావు? మరి ఎట్ట కట్టా మరి ఆ డాబా ఇంటి దగ్గరది? నీ డబ్బులతో కట్టావు. గవర్నమెంట్ బిల్డింగ్ పెట్టుకోవాలా? రామయ్య గారు నీకు బిల్డింగ్ ఇప్పించలేదా? అడగలా, ఇప్పిలా, రెండు అవలా. ఎప్పుడన్నా పోలీసులు కొట్టారు మిమ్మల్ని? ఎందుకు కొట్టారు? ఎక్కడ కొట్టారు నిన్ను? ఇక్కడ చేతి మీద. ముడ్డు మీద కొట్టారు ఒకళ్ళే. ఎందుకు కొట్టారు? ఏం చేశారని కొట్టారు? అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకున్నావు అని కొట్టారా? నన్ను ఎదురు జరగలేదా పోలీసులకి?
ఆ, మళ్ళీ కొట్టారు. ఆ, కొట్టమే కుట్లే కమ్యూనిస్టులు కనపడితే. ఆ, మరి వీళ్ళు పోలీసులు కొడుతున్నారని వీళ్ళు గడ్డంలో దూరి తలకాయ దాచుకొని ముడ్డు బయట పెట్టాడంటే ఎవడాడు మన ఊర్లో? ఎవడాడు? అందరూ ఉన్నారు. ఈ పక్కన అసలు మన వాళ్ళలో కమ్యూనిస్టులు ఎవడెవడు? ఈ పక్కన మన ఇళ్లలో మా బాబా అంటే మా ముత్తాత. వీళ్ళు భిక్షం. మా భిక్షం కాదు తెలుసా నీకు? చెప్పు. భిక్షం తాత తిరిగేవాడా, ముని తాత తిరిగేవాడా కమ్యూనిస్ట్ పార్టీలో? ఇద్దరు తిరిగారా? ఇంకా నేను చెప్తాగా ఎందుకో. సుఖం సరే, సుఖం లేదు. పార్టీ మీకేం పెట్టలా, మీరు అడగలా. మీరు అడిగితేనే పార్టీ పెట్టేది. మీరు అడగాలిగా. మరి నువ్వు ఎందుకు అడగలా? ఎప్పుడు అడిగా నువ్వు అప్పుడు లీడర్లను అడగకుండా సుఖమే ఉంది అంటే ఎట్టదు? నువ్వు అడగాలి. రామయ్య గారు 5 సార్లు చేశాడు మనకి ఎమ్మెల్యేగా. ఇక్కడే మన ఇంటి దగ్గరే పాకేసి ఎలక్షన్ ప్రచారాలు ఇవన్నీ చేసి కరపత్రాలు పంచి ఇవన్నీ చేశారు. ఆయన అన్ని సార్లు గెలిపించినప్పుడు రామయ్య గారు మనకి ఇల్లు లేదు, ఒక ఇల్లు ఇప్పించానని చెప్పి నువ్వు అడగాలిగా. నువ్వు వాకిలు లేకపోతే అడగాలి. స్థలాలు ఇప్పిస్తారు కదా కమ్యూనిస్ట్ పార్టీలో. ఆయన ఎమ్మెల్యే గుండం వదిలేసి ఏమీ లేకుండా సుఖమేది అంటే ఎట్ట? పని చేయించుకోవడం రావాలా? మరి అదే మరి తినాలంటే పని చేయించుకోవడం రావాలి. మరి మీరు లీడర్లేగా. మరి నువ్వే మాట్లాడిపోతే ఇంకెవరు మాట్లాడతారు లీడర్తో? ఖచ్చితంగా ఉండాలా? నువ్వు ఖచ్చితంగా లేవా? అది అందుకని కమ్యూనిస్ట్ పార్టీ అట్ట బలహీన పడిపోయింది. లేకపోతే నీలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నట్టయితే కుర్రోళ్ళందరినీ నువ్వు సరిగ్గా ఆనకట్లా, అందుకే వెళ్ళిపోయారు, చేజారిపోయారు. అదే కదా మరి, కుర్రోళ్ళందరినీ నువ్వు ఆనగట్టుంటే మన కమ్యూనిస్ట్ పార్టీరా, మనం ఎక్కడికి వెళ్ళకూడదు అని. అదే సుఖం ఏంటంటే నువ్వేం పనులు చేయించలేదు కాబట్టి ఎవడు లేడు పార్టీలో. దేంగేరు అవతలకి ఎవడు దారి వాళ్ళు ఎత్తుక్కున్నారు. మరి అంతేగా మరి. పనులు ఏదన్నా చేయించి ఉండి ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇళ్ళు కట్టించి ఏమన్నా చేయించుంటే ఏమమ్మా అంజీ తాత లీడర్ ఉన్నాడరా, అంజీ తాత ఉంటే ఇంకా మనకు బోడి పనులు అవుతాయని ఉండేవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో. ఏం అడగవు, చేయించలేదు. ఎవడుంటాడు నీ వెనకాల? చేసేదేవులేండా? నువ్వు పనులు చేపిస్తే వాళ్ళే ఉండి చేసేవాళ్ళు పార్టీకి సేవ. అసలు మన ఊర్లో కనీసం ఒక ఆఫీస్ అన్నా కట్టించావా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు 5 సంవత్సరాలు రామయ్య గారితో ఎమ్మెల్యేగా చేపించి తిరిగే వెనకాల ఒక ఆఫీస్ కట్టించగలిగా? ఈ ఊర్లో ఒక లైబ్రరీ కట్టించగలిగావా పిల్లలు చదువుకుంటాకి? సుఖం ఏంటంటే పని చేపిస్తేనే సుఖం ఉంటుంది. ఒక పని చేయించలా. మరి అదే నువ్వు అడగాలి, నువ్వు అడగవు. అన్నిసార్లు రామయ్య గారిని గెలిపించి ఒక పని చేయించకుండా ఎవరు లేరు దెంగారంటే ఎందుకుంటారు?